ప్రతి ఆదివారము 2 సంఘాలకు నేను సీనియర్ పాస్టర్గా ఉంటూ ఆరాధనలు నడిపించి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. మా మొదటి ఆరాధన హైదరాబాద్ విజయనగర్ కాలనీలో న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చ్లో ఉదయము 8 గంటలకు ఆరాధన. మా రెండవ ఆరాధన హైదరాబాద్ అత్తాపూర్లో ట్రినిటీ కమ్యూనిటీ చర్చ్లో ఉదయము 10:30 గంటలకు. చక్కని సంఘాలు, వాక్యానుసారమైన ఆరాధన, అంతేకాకుండా స్పష్టమైన దేవుని వాక్యం. ఇక్కడ ఒక తేడా మీరు గమనించాలి ప్రియులారా. ఏ వాక్యం వినాలి? యేసుప్రభు ఏమన్నారు? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించు. మరేంటి ఆ దేవుని నోటి నుండి వచ్చిన ఆ దేవుని మాట? ఆఫ్ కోర్స్ పాత నిబంధన అంతా. కానీ యేసు క్రీస్తు ద్వారా దేవుని తుది మాట 4 సువార్తలు. ఆ మాటల్లో జీవమున్నది, ఆ మాటల్లో ఆశీర్వాదాలు ఉన్నాయి. మీరు వింటూనే ఉన్నారు. నేను యేసుక్రీస్తునే బోధిస్తాను, ఆయన బోధలే బోధిస్తాను. ఎందుకు? మనకు కావాల్సినవి అవే కనుక. ఏ సందేశములో అన్న యేసుక్రీస్తు అన్న మాట లేకపోతే వినే అవసరం లేదు. ఈ 2 సంఘాల్లో యేసుక్రీస్తుని గురించి బోధిస్తున్నాను, అద్భుతముగా అనుసరిస్తున్నారు, దీవెనలు పొందుతున్నారు వాక్యానుసారముగా. అంతేకాకుండా శక్తివంతమైన స్తుతి ఆరాధన, ప్రత్యేక ప్రార్థనలు ప్రభువు వల్ల ఉంటాయి ప్రియులరా. ఆరాధన అయిన తర్వాత ఎవరైతే ప్రార్థనలు కోరుతున్నారో వారి కొరకు ప్రత్యేకంగా నేను స్వయంగా ప్రార్థన చేస్తున్నాను. గనుక ప్రియులరా, మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, ఈ ఆరాధనలో పాల్గొనండి, యేసు ప్రభు మాటలు వినండి, ప్రత్యేక ప్రార్థనలు చేయించుకొని అద్భుతంగా ఆశీర్వదింపబడండి. సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబిల్ పఠనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులరా. మీరు ప్రతి శనివారము రాత్రి 10 గంటలకు ఇదే శుభవార్త టీవీ ఛానల్లో సమృద్ధి వాక్యం కార్యక్రమాలు తప్పకుండా వినండి, మీకు తెలిసిన వారందరికీ వినిపించండి. ఇది బైబిల్ పఠనం, లోతైన సత్యాలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రియులరా, రక్షణ జీవితం అన్నా, పరిచర్య అన్నా, క్రీస్తు సంఘం అన్నా, అది యేసుక్రీస్తు మీద ఏ రకంగా కేంద్రీకృతమై ఉండాలి, ఆ సత్యాలు నేను చెప్తున్నాను. చాలామంది సేవకులు సైతం పాత నిబంధనను పాత నిబంధనగా బోధించి అక్కడ ఆగిపోతున్నారు. మళ్ళీ చెప్తాను, ఎప్పుడూ చెప్తాను, మనము పాత నిబంధనను పాత నిబంధనగా బోధించడానికి పిలువబడలేదు. మనము యేసుక్రీస్తు సువార్తలను, యేసుక్రీస్తునందున్న క్రొత్త నిబంధనను బోధించడానికి పిలువబడ్డాం. పాత నిబంధన ఎలా వాడుకోవాలి? కొత్త నిబంధనలో ఉన్న విషయాలు, యేసు ప్రభువును గూర్చిన విషయాలు సపోర్ట్ చేయడానికి, సమర్థించడానికి. అంతేగాని కొత్త నిబంధనలో కొత్త నిబంధన కానీ, అంటే న్యూ కవెనెంట్ ఇన్ జీసస్ క్రైస్ట్ అండ్ ఆల్సో న్యూ టెస్టమెంట్, యేసు ప్రభువుని కానీ వదిలేసి పాత నిబంధన చెప్పుకుంటూ కూర్చున్నాం అనుకోండి, మనం ఇంకా యూదా మతములో ఉన్నాం, క్రైస్తవ్యంలోనికి రాలేదు. ఎంతన్నా మీకు నేను చెప్తాను. ముఖ్యంగా పాస్టర్లు, ప్రీచర్స్, బోధకులు, ఇది మీరు గమనించండి. పాత నిబంధనలో ఏ టెక్స్ట్ తీసుకున్నా, ఏ వచనము తీసుకున్నా దానికి యేసు ప్రభువునకు అన్వయించి బోధించండి. యేసు ప్రభువును వదిలేసి పాత నిబంధనను పాత నిబంధనగా ఎప్పుడు బోధించవద్దు. థియాలజీలు ఏమంటామండి? లుక్ ఎట్ ఓల్డ్ టెస్టిమెంట్ త్రూ ది ఐస్ ఆఫ్ న్యూ టెస్టిమెంట్. పాత నిబంధన ఎప్పుడు కూడా కొత్త నిబంధన కళ్ళల్లో నుండి చూడాలి. ఎంత బాగా చెప్పారండి. అందరూ చేసే తప్పిదే. గంటలు ఓల్డ్ టెస్టిమెంట్ ప్రీచ్ చేస్తారు, కొత్త నిబంధనలో ఉన్న విషయాలకు అన్వయించకుండా టైం వేస్ట్. విశ్వాసులు కూడా విని కూడా వారికి కూడా వేస్ట్. సో ఈ పద్ధతిని కొంచెము మనం ప్రచారంలోనికి తెద్దాం ప్రియులారా. పాస్టర్లైనా ప్రసంగికులను ఏది బోధించాలి? యేసు క్రీస్తును బోధించాలి, 4 సువార్తలు బోధించాలి, క్రొత్త నిబంధన బోధిస్తూ పాత నిబంధనను వాడుకోవాలి.
పాత నిబంధనలో ఏ టెక్స్ట్ బోధించినా మళ్ళీ క్రొత్త నిబంధనకు అన్వయించి బోధించాలి. నేను ఇదే చేస్తున్నాను. మీ ప్రసంగికులు కూడా మీకు తెలిసిన వారు ఉంటే వారికి చెప్పండి, చూడండి ఇలా చెప్తున్నారు, మీరు కూడా వినండి, ఏమంటారని ఒక మాట అనండి. ఒకసారి సత్యం తెలిసిన తర్వాత ఆ సత్యం వారిని విడుదల చేస్తుంది. రేపు చాలా ప్రాముఖ్యమైన సందేశాన్ని నేను ఇవ్వనై ఉన్నాను. ఆదివారము ఇదే శుభవార్త టీవీ ఛానల్లో రాత్రి 10 గంటలకు ధన్యకరమైన భవిష్యత్తుకు కావలసిన నిరీక్షణ. వండర్ఫుల్ మెసేజ్. మనందరం కూడా అద్భుతమైన భవిష్యత్తు కొరకాయ కనిపెడుతున్నాము. ఆ ధన్యకరమైన భవిష్యత్తు ప్రియులరా నిరీక్షణ, హోప్ ద్వారానే విడుదల చేసుకోవాలి. ఆ సందేశంలో ఎలాంటి హోప్, ఎలాంటి ఆ నిరీక్షణ మీకు నాకు ధన్యకరమైన భవిష్యత్తును అనుగ్రహించును. ఎప్పుడు కూడా 3 పాయింట్స్ చెప్తాను నేను. చాలా ప్రాముఖ్యం. ఇది సర్మన్ అవుట్లైన్ అంటారు. చాలామందికి ఏదో ఒక మాట మీద ఊహని లాగించేయడం తెలుసు, కానీ ఒక చక్కగా ప్రసంగాన్ని కట్టి ఒకే అంశం మీద 3 పాయింట్స్ చెప్పడం చాలామందికి చేత కాదు. నేను చక్కగా చెప్తున్నాను. అది ఎందుకు అంత ప్రాముఖ్యం అంటే వినడానికి బాగుంటుంది, గుర్తుపెట్టుకోవడానికి బాగుంటుంది, అనుసరించడానికి కూడా బాగుంటుంది. 3 పాయింట్లు చెప్తాను, రేపు తప్పకుండా వినండి. సరే ప్రియులరా, ముందుకు వెళ్దాం. ఈ కార్యక్రమాల్లో నేను 2 ప్రస్తావన చేస్తున్నాను. మీకు ప్రార్థన విజ్ఞాపనలు ఉంటే ఇక్కడ వస్తున్న వాట్సాప్ నంబరుకు అవి మీరు పంపించండి. నేను మీ కొరకు మీ పేరు చదివి టీవీలో మీ కొరకు ప్రార్థన చేస్తాను. అలాగే మీకేమన్నా ప్రశ్నలు ఉంటే ఇదే వాట్సాప్ నంబర్ కూడా మీరు పంపించండి. దాన్ని క్లారిఫై చేసి దానికి వాక్యానుసారంగా మంచి జవాబిచ్చి ఆ తర్వాత బైబిల్ పఠనంలోకి మనం వెళ్దాం. ప్రియులారా, సమృద్ధి వాక్యము కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమాలు చక్కగా కొనసాగుటకు మీ అమూల్యమైన కానుకలు పంపించండి. ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలంటే తప్పకుండా చేయండి. ఈ కార్యక్రమాన్ని సహోదరి సిహెచ్ దీనా మోసెస్ గారు స్పాన్సర్ చేస్తున్నారు. వారికి మనందరి పక్షంగా కృతజ్ఞతలు. వారి కోసము వినబోయే వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, సమృద్ధి వాక్యము ద్వారా ఈనాడు సంఘములు, విశ్వాసులు, సేవకులు వినవలసిన సందేశాలు అందిస్తున్నందుకు నీకు స్తోత్రం. అందరూ వినుటకు నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించండి. ఏది బోధించాలి, ఎలా బోధించాలి, ఎలా అన్వయించాలి, ఎలా వ్యాఖ్యానించాలి అన్నీ కూడా నైనా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా అందరూ విని అనుసరించి యేసు ప్రభువా నీకు నిజమైన విశ్వాసులుగా, నిజమైన శిష్యులుగా ఉండడానికి ప్రతి ఒక్కరికి సహాయము చేయి. ఈ కార్యక్రమాన్ని నీ దాసురాలయ్య సిహెచ్ దీనా మోసెస్ గారు కుటుంబం స్పాన్సర్ చేస్తుండగా వారిని ప్రత్యేకంగా మీరు దర్శించండి, ఆశీర్వదించండి, ఆదరించండి, ధైర్యపరచండి. వారికి ఒక అద్భుతమైన భవిష్యత్తు దయచేయండి. ఆయన ముఖ్యముగా నైనా వారి కుమార్తెను, కుటుంబాన్ని ఆశీర్వదించండి, కుమారుని దీవించండి, మంచి భవిష్యత్తు దయచేయండి. ఈ అపాయం అనారోగ్యం రాకుండా సంరక్షించి కాపాడండి. రాను దినాల్లో నిండైన దీవెనలు వారి మీద కుమ్మరించండి. ఇప్పుడు నైనా మేము నీ వాక్యం విననుండగా సర్వ సత్యములను నడిపించి ఆశీర్వదించుమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీలో చాలామంది వాట్సాప్ ఇస్తూ చాలా అద్భుతమైన ప్రశ్నలు వేస్తున్నారు. వాక్యానికి సంబంధించినవి, రక్షణకు సంబంధించినవి, విశ్వాసానికి సంబంధించినవి. శ్లాఘశీల అన్న చక్కని కుమార్తె ఈ ప్రశ్న వేస్తున్నది. దేవుడు మన ప్రార్థనలు ఆలకించినప్పుడు ప్రార్థన చేసేవారు కొన్నిసార్లు వారు చాలా గర్వముగా ఫీల్ అవుతున్నారు. నేను చేసే కదా ప్రార్థన, నా ద్వారా వచ్చింది కదా, నా ప్రార్థనకింత శక్తి కదా. ఇది వాక్యానుసారమా, లేకపోతే అట్టివారు వినయాన్ని ఎలా నేర్చుకోవాలి? చాలా కరెక్ట్ ప్రశ్నమ్మా. దేవుడు ప్రార్థనకు జవాబిచ్చినప్పుడు ఎవ్వరు కూడా గర్వముగా ఫీల్ కాకూడదు. ఎందుకు? ప్రార్థనలకు జవాబులు ఎప్పుడూ కూడా యేసుక్రీస్తునందు దేవుని కృప ద్వారానే. ఇది మనం చూస్తూనే ఉన్నాం ప్రియులారా. కొంతమంది ప్రార్థనలు చేసినప్పుడు నేను చేశాను కదా, చాలా ప్రౌడ్. సేవకుల్లో కూడా మనం చూస్తున్నాం. ఒక స్వస్థత కార్యం చేస్తే చూడండి ఎలా చేశాను, ఒక రకంగా గర్వముగా ఫీల్ అవ్వడం అన్నమాట. నో, దేవుడు అహంకారులను, గర్విష్ఠులను ఎదిరించి దీనులకు కృప దయచేయును.
దెబ్బలు తగులుతాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ప్రార్థనకి జవాబిచ్చినప్పుడు దానికి సంబంధించిన మహిమ ఘనత యేసుక్రీస్తునందు దేవునికే మనము ఆపాదించాలండి. ఎందుకో తెలుసా ప్రియులరా, ప్రార్థనకు జవాబులు ఎప్పుడూ కూడా యేసుక్రీస్తునందు దేవుని కృప ద్వారానే, త్రూ గ్రేస్. మన అర్హత ఏమీ లేదు అందులో. అందుకు ఎవరు కూడా గర్వముగా ఫీల్ అవ్వకూడదు, అందరూ కూడా తగ్గించుకోవాలి. దీనికి మంచి ఉదాహరణము యేసు ప్రభువు చెప్పారు. పరిసేయుడు, సుంకరి. పరిసేయుడు దేవాలయాలకు వచ్చి దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు, నేను నువ్వు ఒకటే అన్నట్టు, గర్వం. కానీ సుంకరుడు అన్నాడు, నీ దేవాలయపు మెట్లు ఎక్కుటకు కూడా నేను అర్హుడిని కాను, నేను పాపిని, నన్ను క్షమించు. తగ్గించుకున్నాడు. ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారు? సుంకరి. ఎవరు నీతిమంతులుగా తీర్చబడలేదు? పరిసేయుడు. అంటే అర్థం ఏమిటనమాట? ఎవరు అంగీకరింపబడ్డారు? సుంకరి. ఎవరు నిరాకరింపబడ్డారు? పరిసేయుడు. గర్విష్ఠులు దేవుని చేత నిరాకరింపబడుదురు, తగ్గించుకొని వారే అంగీకరింపబడుదురు. మరొక అతి ప్రాముఖ్యమైన ప్రశ్న వేశారు ప్రియులరా జోసెఫ్ అన్న సహోదరుడు హైదరాబాద్ నుండి. ఏంటంటే ఈ ప్రశ్న, ఆదికాండం ప్రకారం దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు 4000 సంవత్సరాలు మాత్రమే అయ్యాయి అని అంచనా. కానీ సైన్స్ అంటది ఈ సృష్టి ఉనికిలోనికి రావడానికి 4.5 బిలియన్ ఇయర్స్ పట్టింది. అందుకు కొంతమంది థియోలోజియన్స్ ఆలోచన చేసి ఒక చక్కని సిద్ధాంతాన్ని బయటికి లాగారు. దాన్ని ఏమంటామంటే థియిస్టిక్ క్రియేషన్. ఏంటి థియిస్టిక్ క్రియేషను? ఈ థియోలోజియన్స్ ఈ సైన్స్ను కూడా వారు గుర్తిస్తూ ఏమన్నారనంటే, సైన్స్ ప్రకారము ఈ భూమి సృష్టించడానికి 4.5 బిలియన్ ఇయర్స్ పట్టింది. అయితే ఈ 4 బిలియన్ ఇయర్స్ వెనకాతల ఈ భూమిని సృష్టించిన వాడు దేవుడే. అంటే ఈ సృష్టి అంతటినీ చేయడానికి దేవుడు 4 బిలియన్ ఇయర్స్ పట్టింది. దాని వెనకాతల సృష్టికర్త దేవుడే. ఇక్కడ ఏమైపోయిందనమాట, ఈ థియిస్టిక్ క్రియేషన్ బిలీవ్ చేసేవారు సైన్స్ను కూడా కలుపుకున్నారనమాట. ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటంటే ప్రియులరా, బైబిల్కి సైన్స్కి వ్యతిరేకత ఏమీ లేదు. సైన్స్ ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుని నుండే వచ్చింది. ప్రతి దానిలో ఎంత జ్ఞానం ఉన్నది. ఒక పురుగు చూసుకున్నా, ఒక సీతాకోక చిలుక చూసుకున్నా, మానవులు చూసుకున్నా, ఒక చెట్టు చూసుకున్నా, సూర్యుని చూసుకున్నా, దాని వెనకాతలు ఎంత సైన్స్ ఉందండి. మరి సైన్స్ అంతటికి మూలానికి దేవుడే. ఇంతవరకు కొంత సైన్స్ ఆయన బయలుపరిచారు, కొంత సైన్స్ రాను దినాల్లో బయలుపరుస్తారు ఇంకా. సో ఇక్కడ ఏమంటున్నామంటే, సృష్టి దేవుడు చేయడానికి బైబిల్ 4000 సంవత్సరాలే అంటుంది. సైన్స్ అంటది 4.5 బిలియన్స్ అంటుంది. ఎలాగన్నా కూడా బైబిల్ ప్రకారమే మనం స్టిక్ అవుదామా? దాని వెనకాతల సృష్టికర్త దేవుడే. సైన్స్ వెనకాతల సృష్టికి కర్త దేవుడే. ఎలా చూసుకున్నా ఈ సృష్టి అంతటికీ కారణము దేవుడే. సరే ప్రియులరా, మనము ప్రస్తుతములో 2వ తిమోతి పఠన చేస్తున్నాం. ఎవరైనా సరే ఈ తిమోతి పత్రిక వ్యాఖ్యానం బైబుల్ స్టడీ 1 తిమోతి నుండి ఇప్పటిదాకా వినాలి అని అంటే యూట్యూబ్లో జోసెఫ్ కిషోర్ అన్న ఛానల్లోకి మీరు వెళ్తే ప్లేలిస్ట్లో 2 తిమోతి అని ఉంటుంది. అది క్లిక్ చేయండి. అప్పుడు తిమోతి మీద నేను ఇచ్చిన బైబిల్ పట్లన్నీ మీరు వినగలుగుతారు. వినిన తర్వాత కూడా మీరు ప్రశ్నలకు జవాబులు రాయండి. అద్భుతమైన సర్టిఫికేట్ చివరిలో మీకు నేను ఇవ్వనై ఉన్నాను. మంచిది ప్రియులరా, బైబిల్ పఠనంలోకి మనం వెళ్ళిపోదాము. ఇంతవరకు మనము 2వ తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం వరకు చూసాము. ఇప్పుడు 23వ వచనాన్ని పఠన చేద్దాం.
నేర్పులేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వారిని విసర్జించుము. ఆనాడే ప్రియులరు పౌలు స్థాపించిన సంఘాల్లో అబద్ధ బోధకులు చాలామంది వచ్చేసారు. ఎంత చక్కగా అంటాడండి, వీరు నేర్పులేని వారు, మూడులు అంటే చాలా మొండోళ్ళు అన్నమాట. నిజంగా నేర్పు లేని వారే చాలా మొండితనాన్ని ప్రదర్శిస్తారు, తప్పుడు బోధకులు. మరి ఎవరండి ఈ నేర్పులేని మూడుల తప్పుడు బోధకులు? 1 తిమోతి 6వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదువుతున్నాను, ఎందుకంటే అదంతా కూడా కంటిన్యూయేషన్ కనుక. ఎవడైనను మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధ ఉపదేశించిన ఎడల వాడు ఏమియూ ఎరుగక, సేమ్ థింగ్, తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రియులను. ఆనాడు ఏదైతే జరుగుతున్నదో ఈనాడు అదే జరుగుతుంది. చాలామంది అనకూడదు కానీ బోధించేవారు ట్రైనింగ్ లేనివారు, థియలాజికల్ ట్రైనింగ్ లేదు, ఏదో నోటికొచ్చిందో చెప్పేస్తున్నారు. మీరు ఒక మాట వినండి ప్రియులారా, ఈ లోకములో ఎవరు ఏ పని చేయాలన్నా ట్రైనింగ్ కావాలా? ఒక టీచర్ కన్నా ట్రైనింగ్ కావాలి, ఒక డాక్టర్ కన్నా ట్రైనింగ్ కావాలి, చివరికి ఒక కార్పెంటర్కైనా ట్రైనింగ్ కావాలి. అందుకు పాస్టర్లకు ట్రైనింగ్ కావాలి, బోధకులకు ట్రైనింగ్ కావాలి, అది థియలాజికల్ ట్రైనింగ్. ఏమైపోద్దండి, ఎప్పుడైతే థియలాజికల్ ట్రైనింగ్ ఉండదో వాక్యము సమగ్రముగా అర్థము కాదు, సబ్జెక్ట్ అర్థం కాదు. అందుకు ఇక్కడేదో ఒక మాట, అక్కడే ఒక మాట, సమకూడవు, సమగ్రంగా ఉండవు, తప్పులు వచ్చేస్తాయి, తప్పుడు బోధలు వచ్చేస్తాయి. ఈనాడు కూడా ట్రైనింగ్ లేకుండా చాలామంది బోధిస్తూ ఉన్నారండి. అందుకే చాలా భయంకరమైన తప్పులు వచ్చేస్తూ ఉన్నాయి. మరి ట్రైనింగ్లో ఎంతో బోధిస్తారండి. నేను 10 సంవత్సరాలు థియలాజికల్ ట్రైనింగ్ చేశాను. కెనడాలో మాస్టర్ ఆఫ్ డివినిటీ చేశాను, ప్రిన్స్టన్ థియలాజికల్ సెమినరీలో మాస్టర్ ఆఫ్ థియాలజీ చేశాను, ఫుల్లర్ థియలాజికల్ సెమినరీలో డాక్టరేట్ చేశాను. ఇవన్నీ నేను చదువుకున్న డిగ్రీలు, ఉత్తగానే పెట్టుకున్న డిగ్రీలు కాదు, దొంగ డిగ్రీలు అసలే కాదు, అబద్ధ డిగ్రీలు అసలే కాదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ డాక్టర్ అని పెట్టేసుకోవడమే చదవకుండా. ఎంత మోసం అండి! సేవకులు ఇలా మోసం చేస్తే ఇంకా విశ్వాసుల సంగతి ఏంటి? ఒక పేరుగాంచిన యూనివర్సిటీ నుండి 5-6 సంవత్సరాలు చదివితే తప్ప ఎవరు డాక్టర్ అని పెట్టుకోకండి బిరుదు. అది అబద్ధం, మోసం. నేను చదివాను కనుక పెట్టుకున్నా డాక్టర్ అని. పాయింట్ ఏంటి ప్రియులారా? ఇక్కడ ఈ ట్రైనింగ్ అంతట్లో ఎన్నో చెప్తారండి. అన్నిటికన్నా అతి ప్రాముఖ్యం ఏం చెప్తారో తెలుసా? ఈ వచనాల్లో పౌలు చెప్పుతున్న విషయాలు ఏంటండి అవి? మళ్ళీ చెప్తున్నాను వినండి. ప్రభు అయిన యేసుక్రీస్తు హితవాక్యములను దైవభక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపక, ఇదే జరుగుతుంది. ఏదేదో బోధిస్తారు. ముఖ్యంగా పాత నిబంధనలో అందరూ బోధించేది అది. నేను మొదట్లో చెప్పాను కదండి, సేమ్ ప్రాబ్లం. ఎవరైతే యేసుక్రీస్తు హితవాక్యములను విసర్జిస్తారో, యేసుక్రీస్తునందు దైవభక్తికి అనుగుణమైన బోధ విసర్జిస్తారో వాళ్ళందరూ తప్పుడు బోధకులండి. నేటికి కూడా ఒకసారి పరీక్షించుకోండి. పాస్టర్లు దేని కొరకు పిలువబడ్డారు? ప్రీచర్స్, బోధకులు దేని కొరకు పిలువబడ్డారు? పౌలు అంటున్నాడు ఇక్కడ, యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను బోధించుటకు. ఎక్కడున్నాయండి? 4 సువార్తలు, కొత్త నిబంధన. నేను ఇదే అంటాను ప్రియులారా,
సేవకులందరూ కూడా మీరు కొత్త నిబంధన బోధించండి. అక్కడ స్టార్ట్ చేయండి. 4 సువార్తలతో స్టార్ట్ చేయండి మీ బోధ అంతా. మిగతా కొత్త నిబంధనతో స్టార్ట్ చేయండి మీ బోధ అంతా. ఎందుకు అక్కడ ఏమున్నదండి? యేసుక్రీస్తు యొక్క హితవాక్యములు ఉన్నాయి. మరి ఆ హితవాక్యాలు దేనికి పనికొస్తాయండి? దైవభక్తికి అనుగుణమైన బోధ. ఏ దైవభక్తి కావాలండి మనకి బైబిల్లో నుండి? యేసుక్రీస్తు నందు ఉన్న దైవభక్తి కావాలి. యేసు ప్రభు సువార్తలో ఉన్న దైవభక్తి కావాలి. యేసు ప్రభు ఆజ్ఞల్లో ఉన్న దైవభక్తి కావాలి. యేసు ప్రభు అప్పగించిన పరిచర్యలో ఉన్న దైవభక్తి కావాలి. అది మూలం, అది అన్నిటికన్నా అత్యున్నతం, అది ఫైనల్. యేసు ప్రభువులో ఉన్న దైవభక్తిని బోధించకుండా ఇంకా పాత నిబంధనలో దైవభక్తిని బోధించి అక్కడ ఆగిపోతే యేసు ప్రభువునందున్న దైవభక్తి బయటికి రాదండి. ఎందుకు? పాత నిబంధనలో దైవభక్తి ఈ లెవెల్లో ఉంటే యేసుక్రీస్తు నందు దైవభక్తి ఈ లెవెల్లో ఉంటుంది. 4 సువార్తలు. మోషే అలాగు చెప్పాను, కానీ నేను చెప్పున్నదేమనగా, పాత నిబంధనలో రక్షణ సువార్తను గురించి ప్రవచనమున్నదే కానీ ఆ రక్షణ సువార్త ఏంటో పాత నిబంధన చెప్పదు. అది యేసుక్రీస్తులోనే బయటపడింది. ఇంకా పాత నిబంధనలో రక్షణ పొందిన వారు యేసు ప్రభువునకు శిష్యులుగా బ్రతకాలి. అది యేసు ప్రభువులోనే ఉంది. క్రీస్తు సంఘమైన సేవకులైనా విశ్వాసులైనా ఏ సేవ చేయాలి? యేసుక్రీస్తులోనే ఉంది. యేసు ప్రభు 5 పరిచర్యలు అప్పగించారండి ఆ శిష్యులకు, ఆయన చేసినవి. రాజ్య సువార్త ప్రకటించండి, నా ఆజ్ఞలు ప్రకటించండి, నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతానో వాటిని బోధించండి. ఏం బోధిస్తున్నాం? యేసు ప్రభు ఆజ్ఞలు వదిలేసి, ఆయన ఆజ్ఞాపించిన వదిలేసి పాత నిబంధన ఎంత బోధిస్తే ఏం లాభం అండి? పాత నిబంధన బోధించొద్దు అనడం లేదు. పాత నిబంధన ఎప్పుడు బోధించినా దాన్ని యేసు ప్రభుకు అన్వయించి బోధించు. 3వది పరిచర్య. రక్షణ పొందిన వారిని శిష్యులుగా తయారు చేయండి. ఎవరు చేస్తున్నారండి? ఇవి కాకుండా ఏది బోధించినా ప్రియులారా వేస్ట్. ఇంకో సేవ చెప్పారు యేసు ప్రభు, స్వస్థపరచండి. కేవలం శారీరకం మాత్రమే కాదు, శారీరకం మానసికం ఆధ్యాత్మికం. 5వ పరిచర్య చెప్పారు, పేదలకు సహాయం చేయండి. 6వది కూడా యాడ్ చేద్దాం ఇందులో, క్రీస్తు సంఘములో జరిగే పరిచర్య వాక్యానుసారముగా. ఇవి ఎక్కడ దొరుకుతాయండి? యేసు ప్రభువులో దొరుకుతాయి, క్రొత్త నిబంధనలో దొరుకుతాయి. అర్థమవుతుందా ప్రియులారా? ఇటీవల కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచాడండి. ఇది ఇంతవరకు ఎవరో చెప్పేశారు బైబిల్లోంచి ఏదన్నా బోధించవచ్చు అని. నో, మనం క్రీస్తులో ఉన్నాము. యేసు ప్రభు ఏది బోధించమన్నారో అది బోధిద్దాం. అదంతా కొత్త నిబంధనలో ఉంది. కొత్త నిబంధన బోధిస్తూ దాన్ని సమర్థించడానికి పాత నిబంధన వాడుకుందాం. ఒకవేళ పాత నిబంధనలో చాలా మంచి విషయాలు ఉన్నాయి, అవన్నీ బోధించాలంటే దాన్ని మళ్ళా యేసుక్రీస్తునకు ట్రాన్స్ఫర్ చేయాలి, అవి బోధించాలి. దైవభక్తి అంటే ట్రూ స్పిరిచువాలిటీ ఈజ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఆధ్యాత్మిక జీవితం యేసుక్రీస్తులోనే ఉన్నదండి ప్రియులారా. నిజంగా యేసుక్రీస్తు హితవాక్యములను కానీ వాటి ద్వారా వచ్చే దైవ భక్తిని కానీ ఎవరైతే బోధించకపోతే వాళ్ళు ఎలాగున్నారండి? వాక్యములో పౌలు అంటున్నట్టు, వాడు ఏమీ ఎరుగక, మళ్ళీ అదే తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు. యేసు ప్రభువులో ఉన్న దైవభక్తి వదిలేసినవి ఎంతనే చెప్పు, వ్యర్థం, అనవసరమైన ప్రయాస. ప్రియులారా, ప్రార్థన చేద్దాం. మీరు కూడా చాలా ప్రార్థన చేయాలి. సేవకుల కొరకు ఎక్కువ ప్రార్థన చేయాలి. వారి బోధన విధానం మారాలండి.
పరిశుద్ధాత్మ దేవుడు నాకు చాలా తేటగా బోధించాడు. సేవకులు ఏమి బోధించడానికి పిలువబడ్డారు బైబిల్లో నుండి? యేసుక్రీస్తు యొక్క హితవాక్యములు, అవే అసలైన దైవభక్తి. యేసుక్రీస్తు మాటలు, ఆయన ఆజ్ఞల్లోనే ఉన్నది అసలైన దైవభక్తి. అది వదిలేసి ఏదన్నా చెప్పండి, అది ఈ స్టేజ్లోనే ఉంటుంది, పరిపూర్ణంగా ఉండదు. పరిపూర్ణంగా ఉండాలంటే కమ్ టు జీసస్. సరే ప్రియులరా, ఈ వారము ప్రశ్నలు వినండి. 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం ప్రకారం పౌలు తిమోతి 6 విషయాలు కలిగి ఉండమని చెప్పాడు. అవి ఏంటి? నంబర్ 2, అబద్ధ బోధకులు ఎలాంటి వారు? అబద్ధ బోధకులు ఏవి చెలరేపుదురు? నంబర్ 4, యేసుక్రీస్తు బోధకులు ఏది బోధించాలి? 5వ ప్రశ్న, తిమోతి అబద్ధ బోధకులను ఎలాగా భావించాలి? సరే ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. సహోదరి కవిత కుమారి గారు కుటుంబం విషయము ప్రార్థన కోరి ఉన్నారు, వారి కొరకును. అంతేకాకుండా ఈనాడు అన్ని సంఘాలు తెరవబడుటకును, ఆ సంఘములో మంచి పరిచర్య జరుగుటకు కూడా మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, నాయన సమృద్ధి వాక్యములో మేము విన్న వాక్యాన్ని నూరంతలుగా ఫలింప చేయండి. విశ్వాసులుగా మేము యేసుక్రీస్తు హితవాక్కులనే, యేసుక్రీస్తు హితవాక్కులకు సంబంధించిన దైవ భక్తినే వినాలని, పొందాలని మాకు చెప్పేవు కనుకనైనా ఆ రకంగా మాకు అనుగ్రహించండి. సేవకులు కూడా ప్రభువా ఈ చివరి దినాల్లో ఉంటూ ఉండగా యేసుక్రీస్తునందున్న హితవాక్యములను, దైవభక్తికి అనుగుణమైన బోధను యేసుక్రీస్తు ద్వారానే చేయుటకు సేవకులకు మంచి అవగాహన దయచేయండి. కవిత కుమారి కొరకై ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మరి కుటుంబంలో ఉన్న సమస్యలు మీరు తొలగించండి. నీ దయగల హస్తము చాచండి. కుటుంబంలో ఉన్న వారందరినీ స్పర్శించండి. నీ శిలువ రక్తాన్ని ప్రోక్షించండి. సైతాను శోధనలు అన్నీ మీరు తొలగించండి నాయన. అన్యోన్యత దయచేయండి, ప్రేమలు దయచేయండి. అంతేకాకుండా నాయన కుటుంబంలో అందరినీ నీవే దర్శించి ఏక మనస్సు దయచేసి, ఐకమత్యము దయచేసి, ప్రేమలు దయచేసి, ఆదరణ దయచేసి ముందుకు నడిపించి దీవించి. చివరి దినాల్లో ఉంటున్నాము గనుక నాయన, మరి సైతాను పెట్టే కుట్ర వల్ల కొన్ని సంఘాలు మూయబడుతూ ఉన్నాయి తండ్రి. మరి నీవే అతి త్వరలోనే అట్టి సంఘాలన్నిటినీ తెరవమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. సేవ అద్భుతంగా జరుగుటకు సహాయం చేయండి నాయన. వాక్యం విన్న వారందరినీ పేరు పేరు వరుసను ఆశీర్వదించండి. అనారోగ్యముగా ఉన్న వారిని స్వస్థపరచండి. హృదయాల్లో ఎన్నెన్నో ప్రార్థనలు ఉంటున్నాయి ప్రభు. ఆ ప్రార్థనలు ఆలకించి సమృద్ధిగా వారికి అనుగ్రహించండి. సమస్యల నుండి, బంధకాల నుండి విడిపించండి. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయనని, ప్రతి కుటుంబాన్ని నీ రాజ్యముగా తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాను. విత్తబడిన వాక్యాన్ని విన్న నీ ప్రియ బిడలను, నీ దోషనైన నన్ను యేసయ్య నీ కృపగల చేతులకే సమర్పించుకుంటూ నీ ప్రార్థన మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు నేను మీకు అందించే నా సందేశాన్ని విన్నందుకు నా పక్షంగా మీకు కృతజ్ఞతలు ప్రియులరా. ఈ సమృద్ధి వాక్యం కార్యక్రమాల కొరకు తప్పకుండా మీరు ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమాలు రాను దినాల్లో నిరాటంకంగా కొనసాగుటకు మీ వంతు సహాయాన్ని, సహకారాన్ని, కానుకలను కూడా తప్పకుండా పంపించండి. ఇక్కడ వస్తున్న QR కోడ్ ద్వారా మీరు కానుకలు పంపించవచ్చు. అలాగే ఆన్లైన్ ద్వారా ఇక్కడ వస్తున్న సమాచారాన్ని బట్టి కూడా మీరు కానుకలు పంపించవచ్చు. ఎవరైనా MO చేయాలి అని అంటే మరి MO చేయడానికి ఈ వివరాలు దయచేసి వాడుకోనండి. ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలంటే ఈ నంబర్ 9848866454 తప్పకుండా సంప్రదించండి, స్పాన్సర్ చేయండి. యేసు ప్రభు అసలైన వాక్యాన్ని, ఖచ్చితమైన వాక్యాన్ని, క్రీస్తు సంఘము విశ్వాసులు వినవలసిన వాక్యాన్ని మీరు అందిస్తున్నారు గనుక యేసు ప్రభు తప్పకుండా మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తారు.
ఆశీర్వాదం చెప్తున్నాను ప్రియులారా. తలలో వంచండి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలందరికీ, సమృద్ధి వాక్యం కార్యక్రమాలకు, ప్రభు సేవంతటికి, అన్ని సంఘాలకు, సేవకులకు, విశ్వాసులకు సదాకాలము తోడుగొనుగాక. ఆమేన్.